హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇంట్లోనే బిస్కెట్లని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, క్రంచీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లని ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అరకప్పు కంటే కొంచెం ఎక్కువ షుగర్ని తీసుకోవాలండి. ఇది కొలతలో 3/4 కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు చక్కెరని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోనే మంచి టేస్ట్ కోసం ఒక 4 యాలకులు వేసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ముందుగా ఇలా చక్కెరని మెత్తని పౌడర్ లాగా చేసుకొని తీసుకున్నాక దీంట్లోనే హాఫ్ కప్పు కంటే కొంచెం ఎక్కువ ఆయిల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఆయిల్ని మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న దాన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బిస్కెట్స్ మనకి క్రంచీగా వస్తాయండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మీరు మిక్సీలో కాకుండా షుగర్ పౌడర్ని ఆయిల్లో వేసి కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చండి, లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనే ఒక జల్లెడను తీసుకొని దీంట్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. గోధుమ పిండిని జల్లించే తీసుకోవాలండి, లేకుంటే మనకి బిస్కెట్స్ గట్టిగా వస్తాయి, క్రంచీగా రాకుండా. దీంట్లోనే హాఫ్ కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. దీన్ని కూడా జల్లెడలోకి వేసుకొని జల్లించి తీసుకోవాలి. ఇలా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా జల్లించి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి, మరి ఎక్కువగా కూడా వేసుకోవద్దు. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి, అంటే వంట సోడాను వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా వేళ్ళతో మెల్లగా ఇలా కలుపుకుంటూ, మరి ఎక్కువ గట్టిగా కూడా పిండిని కలపొద్దండి. పిండిని మరి ఎక్కువ గట్టిగా మిక్స్ చేసి కలిపినట్టయితే బిస్కెట్స్ కూడా గట్టిగానే వస్తాయండి. ఇలా వేళ్ళతోనే స్మూత్గా కలుపుకుంటూ ఇలా పిండిని ముద్దలాగా చేసుకొని తీసుకోవాలి. చూడండి, పిండి ముద్దని వేసి చూస్తే ఈ విధంగా రావాలి. మనం కలుపుకున్న పిండి ముద్ద మరీ గట్టిగా రావద్దు, అలాగని పల్చగా కూడా రావద్దండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు పిండిని బాగా నాననివ్వాలి. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత నేను పిండిని మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న ముద్దల్లాగా చేసుకొని తీసుకోవాలండి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని దీన్ని అన్నీ ఒకే సైజులో బిస్కెట్స్ రావాలంటే ఇలా 1 టేబుల్ స్పూన్లోకి పిండి ముద్దను పెట్టేసి ఇలా తీసుకొని అన్నిటిని సమానంగా ముద్దల్లాగా చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా అయితే బిస్కెట్స్ అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇలా అన్నిటిని ముద్దల్లాగా చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బిస్కెట్ బౌల్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని దాన్ని లైట్గా ప్రెస్ చేసి దీంట్లో మిడిల్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బిస్కెట్స్ బేక్ చేయడానికి ఇడ్లీ ప్లేట్స్ని తీసుకున్నానండి. ఇలా అయితే అన్ని బిస్కెట్స్ని ఒకేసారి బేక్ చేసుకొని తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ పెట్టకుండా కూడా మీరు బిస్కెట్స్ చేసుకోవచ్చండి. ఇలాగే అన్ని బిస్కెట్స్ని రౌండ్గా చేసి లైట్గా ప్రెస్ చేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగే అన్ని బిస్కెట్స్ని చేసుకొని పెట్టుకున్నాక అన్ని ఇడ్లీ ప్లేట్స్ని ఒక్కొక్క దానిపైన పెట్టుకుంటున్నాను. ఇలాగే అన్ని ప్లేట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ బిస్కెట్స్ బేక్ చేయడానికి నేను ఇక్కడ ఒక పెద్ద గిన్నెని తీసుకున్నానండి, మందంగా ఉన్నదాన్ని. ఇలా తీసుకున్న గిన్నెని ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసి ప్రీహీట్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఇడ్లీ పాత్రలో కూడా బిస్కెట్స్ని పెట్టుకొని బేక్ చేసుకోవచ్చండి.
ఇలా ఒక 5 నిమిషాల వరకు ప్రీహీట్ చేసిన తర్వాత ఇడ్లీ స్టాండ్ని గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇడ్లీ స్టాండ్ ఇలా గిన్నెకు తగలకుండా ఉండాలి. అలా ఉండడం వల్ల బిస్కెట్స్కి హీట్ తగిలి చక్కగా బేక్ అవుతాయి. గిన్నె పైన మూత పెట్టేసి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 20-25 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. మీరు ఓవెన్లో చేసినట్లయితే 180 డిగ్రీస్లో 15 to 18 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని చెక్ చేసుకోవాలండి. చూడండి, బిస్కెట్స్ కొంచెం పెద్ద సైజులోకి వచ్చాయి, కానీ కలర్ ఇంకా కొంచెం తెల్లగానే ఉన్నాయి. మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి వీటిని బేక్ చేసుకుంటున్నాను. మొత్తం ఇక్కడ ఒక 30 మినిట్స్ వరకు నాకు బిస్కెట్స్ బేక్ అయ్యాయండి. చూడండి, బిస్కెట్స్ కలర్ చేంజ్ అయ్యాయి, అలాగే లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లని గిన్నెలో నుండి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కానీ నాకు ఒక 10-15 నిమిషాల వరకు ఇవి చల్లారిపోయాయండి. మెల్లగా చాక్తో ఇలా కొంచెం తీస్తే ఈజీగానే వచ్చేసాయి. ఇలా అన్ని బిస్కెట్స్ని తీసేసి మనం స్టోర్ చేసుకుంటే ఒక 15-20 రోజుల వరకైనా తినొచ్చండి. పిల్లలకి స్నాక్గా కూడా వీటిని పెట్టొచ్చండి, లేదా టీ తాగేటప్పుడు కూడా వీటిని తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.